హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు భవాని. వెల్కమ్ బ్యాక్. సో మన ఇవాళ వీడియోలో ఇండియన్ ప్రైడ్ భారతీయ గౌరవంలో పార్ట్ 2 అంటే కాంచీపురం గురించి తెలుసుకోపోతున్నాం అనమాట. ద బర్త్ ప్లేస్ ఆఫ్ ది గార్జియస్ సిల్క్ శారీ అండ్ ద ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్. మన ఇండియాలో చాలామంది కాంచీపురం అంటే గుర్తొచ్చేది శారీస్ ఫస్ట్ వచ్చేది. మీలో ఎవరికైనా శారీస్ కాకపోతే ఇంకేమైనా గుర్తొస్తే కాంచీపురంలో శివుడు ఉమ అంటే పార్వతీదేవిని కాంచీపురంలోనే పెళ్లి చేసుకుంటారు. మార్కండే మహర్షి వీళ్ళ ఇద్దరికి పూజకి నేతాంగంగా ఉన్నారు. వీరి వివాహానికి ఎన్నో చీరలు ఏర్పాటు చేశారు మార్కండ మహర్షి గారు. ఈ కాంచీపురం చీరలో ఎన్నో ప్రత్యేకలు ఉన్నాయి. ఒక సాధారణమైన కాంచీపురం చీరలో ఎంబ్రాయిడరీ కోసం యూజ్ చేయడంలో అట్లీస్ట్ 40% ఆఫ్ సిల్వర్, 0.5% ఆఫ్ గోల్డ్ యూజ్ చేస్తారు. కానీ ఈ శారీస్ దాదాపు కిలో బరువు ఉన్నిద్ది. కాబట్టి ఈ శారీస్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ని అందుకుంది. ఎక్కడున్న ప్రపంచంలో వచ్చి కాంచీపురం శారీస్ని తీసుకుంటారు. ఇది ఓవరాల్ 300 years ఓల్డ్ అని చెప్పుకోవచ్చు. ఈ శారీస్ కాస్ట్ 85,000 నుంచి 1 lakh, 2 lakh ఇలా ఎక్కువ ఉన్నిద్ది. ఓవరాల్ వరల్డ్లో 30 టైప్స్ ఆఫ్ శారీస్ ఇండియాలో ఉన్నాయి. కానీ అందులో అందరు కోరుకునేది కాంచీపురం పట్టు చీరల్ని. సో ఇతను మిస్టర్ బి కృష్ణమూర్తి గారు. ఇతను 15 years ముందే ఎలా చేయాలో నేర్చుకున్నారు. నౌ ఈస్ ఎ మాస్టర్ వీవర్. ఇతను నేషనల్ అవార్డు గెలుచుకున్నారు. అది హ్యాండ్ వువెన్ కాంచీపురం శారీస్ ఇన్ 2010 అండ్ 2018లో చేతితో తెలిసిన కాంచీపురం పట్టు శారీస్కి ఇతనుకి అవార్డ్స్ ఇచ్చారు. టెంపుల్స్ మీద డ్రాయింగ్స్ ఉంటాయి కదా, ఆ డ్రాయింగ్స్ని చూసి ఇతను స్కెచెస్ వేస్తారు. స్కెచెసే కాదు, అది డిజిటల్గా కూడా తయారు చేసి శారీస్ మీద ప్రింట్ చేస్తారు. ఇతను 5,015 డిజైన్స్ తయారు చేశారు. దే ఆర్ సపోర్టింగ్ డిజైన్స్. ఈ శారీస్ తయారు చేసే వాళ్ళ ఆర్టిస్ట్కి ఏం మాత్రం తక్కువ కాదు. వాళ్ళ పేరున్నదు కానీ వారి వారసత్వం మాత్రం కాంచీపురం చీరలో ఎప్పుడూ ఉంటుంది. This is a process of making sarees. ఈ కాంచీపురం శారీస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.